ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేది. గత కొంతకాలంగా క్లాస్ కొద్దిగా పెరిగి ఈసారి హై క్లాస్ మాస్తో పాటు క్లాస్ పీపుల్ కూడా వచ్చారు. ఒకనొక దశలో అక్కడ ఏముంది, ఉట్టి దేవతలే కదా, ఊరు దేవుళ్ళే కదా, ఎందుకు పోతున్నారు అన్నటువంటి కొంతమంది పూజారులు స్వాములు ఇంతమంది ఇక్కడికి రావడాన్ని కూడా జీర్ణించుకోలేక, దానికి తోడు ఆ రాజకీయ పార్టీల నాయకులకు కొంత మత కుల పీఠాధిపతులు ఉన్నారు. ఆ పీఠాధిపతులకు ఆ నాయకులకు ఈ దేవుళ్ళ కాడికి రావడం నచ్చక, ఈ దేవుళ్ళ కాడికి సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇన్ని కోట్ల మంది వస్తుంటే జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వాళ్ళ అన్యాయ సోషల్ మీడియా ప్రతిదీ కూడా నెగిటివ్ నెరేటివ్ తీసుకుపోయి భక్తుల సంఖ్యను తగ్గించాలనే పెద్ద కుట్ర చేశారు. దానిలో భాగమే ఒక స్వామి డైరెక్ట్ గా జాతరలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నువ్వు ముందస్తు ఒక వారం 4-5 రోజుల ముందు వారం ముందు యూట్యూబ్లలో పెట్టారు. అయినా కూడా జనాలు వచ్చారు. నేను పక్కా చెప్తున్నా, ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడతా ఉన్నారు. వారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినా అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో కుటుంబ దైవాలో పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మేమందరం బాధపడుతున్నాం. ఇవాళ అక్కడక్కడ కొద్దిగా కొత్త పోలీసు అధికారులు రావడంతో పూజారులను ఒకరిద్దరిని గుర్తుపట్టకపోవచ్చు తప్ప మిగతా పూజారులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగొద్దని 1కి 10 సార్లు వాళ్లకు వీళ్లకు మీటింగ్లు కూడా పెట్టి జాగ్రత్త తీసుకున్నాం. గతంలో కూడా చాలా సార్లు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇంత నెగటివ్ ఏ పార్టీ గతంలో ఎవరు కూడా ఇట్లా ప్రచారాలు ఇంత పనిగట్టుకొని చేయలేదు.